ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పల్ టీమ్ ఆగస్టు 3వ తారీఖున అరకు ప్రాంతాల్లో సువార్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓకే. అమ్మా బాగున్నారా? బాగున్నారు తల్లి. అమ్మ యేసుప్రభు సువార్త తల్లి. యేసయ్య నమ్ముకున్నాము. యేసయ్య గొప్ప దేవుడు. యేసయ్య నమ్ముకుంటేనే పాపాలు క్షమించబడి స్వర్గానికి వెళ్తాం తల్లి. చెప్పండి బ్రదర్. తల్లి ఇదిగమ్మా యేసుక్రీస్తు సువార్త తల్లి. యేసయ్య నమ్ముకున్నామ్మా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు తల్లి. యేసయ్య మన పాపాలన్నిటిని కూడా శిక్ష భరించిన దేవుడు. మన కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు అమ్మ. ఈ భూమి మీద మన జీవితం శాశ్వతం కాదు తల్లి. ఏదో రోజు భూమి వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అవును చెల్లమ్మా. వెళ్ళినప్పుడు అమ్మ దేవుడు మనం చేర్చుకోవాలంటే మన పాపం పోవాలి తల్లి. మన పాపాలు పోగొట్టడానికి దేవుడు మానవుడిగా జన్మించారు. ఆయన యేసుక్రీస్తు. ఆ యేసయ్య మనందరూ చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష అంతా భరించారు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. ఏం చెల్లి? యేసయ్య నమ్ముకో తల్లి. పాప క్షమాపణతో పాటు కొత్త జీవితం దేవుడు ఇస్తాడు. ఆ పరలోకమందు మనకి చోటిస్తాడు దేవుడు. ఏం చెల్లి? ప్రభుని తెలుసుకో. చర్చికి వెళ్ళమ్మా చెల్లి. అమ్మ ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడప్పుడు చదువు అమ్మ దేవుని పరిశుద్ధ గ్రంథం. ఏం తల్లి? బైబిల్ చదువు తల్లి. అమ్మ యేసయ్యని తెలుసుకొని తల్లి. యేసుక్రీస్తు వారమ్మ నిజమైన దేవుడు. ఎందుకు చెప్తున్నాడమ్మా? మనందరం కూడా మనుషులు కదమ్మా. మనుషులైన మన అందరిలో పాపం ఉంది. పాపం లేని మానవుడు అంటే ఎవ్వరు లేరు. ఏదో ఒక రోజు తల్లి ఈ భూమిని మనం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళాలంటే అమ్మ భూమి మీద మనకున్న పాపాలు అడ్డుపడతాయమ్మా. పాపంతో మరణించిన వారు ఎవరు స్వర్గలోకాన్ని చేరలేరు. మన పాపాన్ని తొలగించి స్వర్గలోకాన్ని చేర్చుకోవాలని అక్కడున్న దేవుడే భూమి మీద మానవుడికి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు వారమ్మ. ఆ యేసయ్యే మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. ఏంటమ్మా? ఇప్పుడు యేసుక్రీస్తు యందు మన విశ్వాసం ఉంచితేనే మన పాపాలు క్షమించబడతాయి. దేవుడుండే స్వర్గానికి మనం వెళ్తాం. నరకాన్ని తప్పించుకుంటాం. మంచి జీవితం దేవుడు ఇస్తాడు. ఏటమ్మా? యేసయ్య నమ్మని తల్లి. నిజమైన దేవుడు. చాలా గొప్ప దేవుడు. ఏటమ్మా? చర్చికి వెళ్ళండి అమ్మా. అమ్మ వెళ్ళొస్తామా? సమాధానం చెప్పుదరా. తెలుగు అర్థమవుతుందా? సమాధానమే చెప్పుదరా అనే పదాలు మనలో నుంచి రావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే దేవునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చోటిస్తే మన మనసులో అవి వస్తాయి కండి. అది దేవుడు పుట్టించింది. అంటే ప్రజల దగ్గర మన అత్తమామ దగ్గర మన తల్లిదండ్రులు. తమ్ముడు సువార్త పత్రం నాన్న. యేసుప్రభు సువార్త చదవనాన్న. చదవండి. చర్చికి వెళ్ళనమ్మ. దేవుని నమ్ముకున్నాను. అన్నా బాగున్నారా? యేసుప్రభు సువార్త అన్న. ప్రభుని తెలుసుకున్నా అన్న. ఇది మతం కోసం కాదు. మనందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిన ఒకే ఒక్క మార్గం అన్న. ఇటన్నా ఎందుకంటే భూమి మీద మనది ఏ కులమో ఏ మతం తర్వాత పెడితే మనుషులం కదా మనందరం. మనుషులైన మనం మరణం తర్వాత ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడు ఉండే లోకంలో పాపం లేదన్న. ఎప్పుడు పరిశుద్ధతే. మనలో చాలా పాపం ఉంది. ఎన్ని పాపాలతో మనం మరణించినట్టయితే పాపం లేని దేవుడి దగ్గరికి చేరలేం. ఆ దేవుడి దగ్గర చేరలేని వారు శిక్షకు వెళ్తారు. దాన్ని నరకం అగ్నిగుండం అన్నారు. మనం అక్కడికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. అది తప్పించాలని దేవుడే మానవుడికి జన్మించారు. ఆయన యేసుక్రీస్తు. మనందరం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. యేసయ్య నమ్మితేనే పాపాలు క్షమించబడతాయి. భూమి మీద మనం ఆస్తులు ఏం సంపాదించే ముఖ్యం కాదు. పాప క్షమాపణ సంపాదించడం ముఖ్యం. ఎందుకంటే ఆస్తులు ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎవరైనా బతుకుతారు. కానీ పాప క్షమాపణ ఉన్నాడు మాత్రం దేవుడి దగ్గరికి వెళ్తారు. మన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆస్తులు కాదు అర్హత, పాప క్షమాపణ అర్హత. ఏదన్నా తెలుసుకోండి. దగ్గర నుంచి చర్చికి వెళ్ళండి అన్న. ఓకేనా? ఎక్కడ అటువైపు ఎవరు? ఎప్పుడు విన్నారమ్మా యేసయ్య సువార్త? తల్లి నమ్ముకున్నమ్మా. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. ఏటమ్మా? మనందరి పాపాలకున్న శిక్ష భరించిన దేవుడు. మన కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు. చెల్లి యేసయ్య నమ్ముకునే మన పాపాలు క్షమించబడితే దేవుడిని స్వర్గానికి చేరగలుగుతాం. ఈ భూమి మీద మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ దేవుడు చూస్తున్నాడమ్మా. ఇవేవి శాశ్వతం కాదు. ఏటమ్మా? దేవుని నమ్ముకుని చర్చికి వెళ్ళండి. జీవితం బాగుంటుంది. చెల్లి అంతకుముందు ఎప్పుడు విన్నారమ్మా?
అమ్మా యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఏటమ్మా మేము ఎందుకు చెప్తూనే ఉండమ్మా, మనమందరం మనుషులు కదమ్మా. ఏ కులమైనా ఏ మతమైనా తల్లి, మనమందరం మానవులమ్మా. మానవులైన మనం ఏదో ఒక రోజున భూమిని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలమ్మా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే తల్లి, మనం చేసిన తప్పులు పాపాలు అడ్డుపడతాయమ్మా. పాపాలతో మరణించిన వారు స్వర్గానికి చేరలేరు. కాబట్టి మనల్ని పాపాలు క్షమించి, పాపాలు తొలగించి క్షమించి స్వర్గాన్ని చేర్చుకోవడానికి దేవుడే మానవుడిగా వచ్చాడు. ఏంటమ్మా, ఆ దేవుడే యేసుక్రీస్తు వారమ్మా. ఆ యేసుక్రీస్తు వారే మనం చేసిన తప్పులకి పాపాలకున్న శిక్ష అంతా భరించారు. మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. అమ్మా, యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్నట్టయితేనే మన పాపాలు క్షమించబడి స్వర్గానికి వెళ్తాం. ఈ భూమి మీద ఉన్న మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నింటిలో దేవుడు ఆదుకుంటాడు. ఏం తల్లి, వెళ్ళండి అమ్మ, చర్చికి వెళ్ళండి తల్లి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనుకోకండి. ఏసే సువార్త ఏసే నమ్ముకోండి, చర్చికి వెళ్ళండి అన్న. మన పాపాల కోసం శిక్ష భరించి మరణించి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఏసై నమ్ముకుంటే పాప క్షమాపణ కలిగి స్వర్గానికి వెళ్తాం. భూమి మీద మీ పిల్లల బతుకు కూడా చాలా బాగుంటుంది, మీ కుటుంబం అంతా. చర్చికి వెళ్ళండి అన్న. నాన్నగారు బాగున్నారా? యేసుప్రభు సువార్తనన్నా, ఏసైని నమ్ముకోండి, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. మేము ఎందుకు చెప్తూనే ఉంటానన్నా, మన పాపాలు మన నరకానికి ఇచ్చుకొని వెళ్తే మనకు ఆ సంగతి తెలియటం లేదు. ఏనా, మనకి ఆ సంగతి తెలియపరిచి ఏ పాపాలైతే మన మీద ఏలుబడి చేసి నరకానికి తీసుకెళ్తాయో ఆ పాపానికి ఉన్న శిక్ష భరించడానికి దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చారు. ఆయన యేసుక్రీస్తు వారు. ఏనా, ఆ యేసుక్రీస్తు వారే మనం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష అంతా భరించారు. ఆ యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారు నమ్ముకుని మన పాపాలు క్షమించబడి స్వర్గానికి వెళ్తాం. ఏనా, ప్రభువుని తెలుసుకొని మీకు దగ్గర నుంచి చర్చికి వెళ్ళండి. సరేనా? ఆయన కార్చిన రక్తంలో మన రోగాలకి అన్నిటికీ స్వస్థత. హల్లెలూయా. అమ్మా బాగున్నారా? తెలుగు ఏమన్నా అర్థం అవుద్దమ్మా? తెలుగు అర్థం. మంచి ఉడుపులు అవుతున్నాయమ్మా. అమ్మ మీరు మంచి మొక్కలు ఉడుస్తున్నారు, మేము దేవుడు మాటలు ఉడుస్తున్నామమ్మా. ఏంటంటమ్మా, ఈ మొక్కల ఆహారం మనం తినడానికే కదా, కానీ ఇది శాశ్వతంగా మనం ఉన్నాం కదమ్మా. కానీ ఏదో ఒక రోజు ఈ భూమిని, ఈ పనిని అంతటిని వదిలేసి మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మా, ఇప్పుడు చూడండి, మీరు ఇంటికి వెళ్తారు కదా, కాలు నుండి ఏముందో బురద ఉంది కదమ్మా. బురద కాలుతో ఇంటికి వెళ్ళిపోతారటమ్మా. మీ ఇంటికి మీరు వెళ్ళగలరా బురద కాలుతోనే? కాలు కడుక్కోనే కదా వెళ్తారు. మన అందరి సొంత ఇల్లు స్వర్గం అమ్మా. దేవుడు ఉండే చోటు స్వర్గం అంటారు. ఆ స్వర్గం మన అందరు ఉండే ఇల్లు. ఆ ఇంటికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనకు అంటుకున్న పాపం ఉందమ్మా. ఈ పాపం మనలో ఉంటుండగా ఆ దేవుడు ఉండే స్వర్గానికి వెళ్ళలేం. ఈ సంగతి మనకు తెలియటం లేదమ్మా. కాబట్టి మనకు తెలియపరచడానికి దేవుడే మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారమ్మా. యేసుక్రీస్తు వారు మనం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష యావత్తు భరించారమ్మా. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. యేసయ్యని నమ్ముకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. ఏదమ్మా, మన పాపాలు క్షమించబడితే మన పవిత్రులమైతే, పాపాలు క్షమించబడ్డంటే అర్థం బురదంతా కడుక్కోవడం. మనం బురదంతా కరిగేసుకుంటామా, దేవుడి స్వర్గానికి అంటే మన సొంత ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు. అదే మన సొంత ఇల్లు. ఈ భూమి మీద ఏది కూడా సొంతం కాదమ్మా. ఏది శాశ్వతం కాదు. మీకే కానీ మాకే కానీ ఎవరికి కూడా ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడుండే చోటే శాశ్వతం. దాన్ని స్వర్గం అంటారు, లేదా పరలోకం అంటారు. ఏంటమ్మా, ఆ శాశ్వత లోకానికి వెళ్ళాలంటే మనం ఉన్న పాపం పోవాలి. ఆ పాపం పోగొట్టడానికే దేవుడు మానవుడిగా అవతరించాడు, యేసుక్రీస్తు వారు. యేసయ్యని నమ్ముకోండి అమ్మా. ఇది మత ప్రచారం కాదు. మనం అందరం స్వర్గానికి వెళ్ళే ఒకే ఒక్క మార్గం. ఏటమ్మా, చర్చికి వెళ్ళని తల్లి, ఇది మతం కాదు. ఏటమ్మా అన్నా, మీరు కూడా సువార్త పత్రిక తీసుకొని చర్చికి వెళ్ళనన్నా. ఆయన అమ్మా చెల్లి,
పత్రికలు అక్కడ ఉంటే తీసుకోండమ్మా. ఎక్కడ పెట్టాలమ్మా? ఇక ఇక్కడ పెడతాను. అలాగే బండి ఎక్కడ ఉంది? అదేనా? అలాగే 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 అమ్మ అలాగే బండి దగ్గర పెడతాను అయితే. సరే అమ్మ తీసుకోండి అందరినా.